అల్లు అర్జున్. ఈ హీరోకి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే బన్నీని స్టైలిష్ స్టార్ అంటారు. అయితే ఇటీవలే అల్లు అర్జున్ కు చెడికాలం నడుస్తున్నట్టు కనిపిస్తుంది. సరైనోడు సక్సెస్ మీట్ లో పవన్ గురించి మాట్లాడమంటే చెప్పన్ బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించాడు. దీంతో అల్లు అర్జున్ పై పవన్ ఫ్యాన్స్ కి ఇప్పటికీ కోపం తగ్గలేదు. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ ఫ్యాన్స్ కు కూడా కోపం తెప్పించాడు అల్లు అర్జున్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గారి సాంగ్స్ రీమిక్స్ చేయడం గురించి అడిగితే తనకు మెగాస్టార్ సాంగ్స్ ను వాడుకోవడం ఇష్టం ఉండదని, ఒకవేళ చిరంజీవి గారి సినిమాలకు సంబంధించిన ఏదైనా ట్రై చేసినా పూర్తి స్థాయిలో ఆయనలా చేయలేదని అన్నారు. తన ఒపీనియన్ ను బాగానే చెప్పేశాడు, కానీ ఈ క్రమంలో తన మాటలు ఇండైరెక్ట్ గా చరణ్ కు తగులుతున్నాయని అల్లు అర్జున్ అస్సలు ఆలోచించినట్టు లేడు. చిరంజీవి పాటలను చరణ్ చాలాసార్లు రీమిక్స్ చేశాడు. అది ఒరిజినాలిటీ అనిపించుకోదని పుసుక్కున పెద్ద కామెంట్ చేసేసిన అల్లు అర్జున్ ఈ మాటలతో చరణ్ అభిమానుల్ని హర్ట్ చేశాడు. అసలే పవన్ ఫ్యాన్స్ తో తలనొప్పి తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఇంకో చిక్కు తెచ్చుకొని తల మీద పెట్టుకున్నాడు. ఇక ఇటీవలే అల్లు అర్జున్ నటించిన డీజే సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల పరంగా దూసుకువెళ్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ పార్టీలో అల్లు అర్జున్ మెగా హీరోలలో తానే టాప్ హీరో అని అనేశాడట. ఈ విషయం రామ్ చరణ్ వరకు వెళ్ళిందట. దాంతో కోపం తెచ్చుకున్న రామ్ చరణ్ అల్లు అర్జున్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకోసారి మెగా హీరోలలో టాప్ హీరో నేనే అని చెప్పుకోవద్దు అని, మెగా హీరోల్లో ఎప్పుడూ మెగాస్టారే టాప్ హీరో అని మరోసారి నోరు జారకుండా అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.